హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలని కోరుకుంటూ ఈరోజు మన వీడియో స్టార్ట్ చేద్దాము. ఈరోజు ఒక మంచి సాంబార్ రెసిపీ అండి. ఇది టిఫిన్లతో కానీ లేదా రైస్తో కానీ తిన్నా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. మరి ఇంగ్రీడియంట్స్ చూసేసారు కదా, మనము ఇంకా ఎలా చేయాలి అనేది ఈరోజు నేను మీకు చూపిస్తాను. అయితే ఆ సాంబార్ పౌడర్ కూడా ఎలా చేయాలో మనం ఫస్ట్ చూసేద్దాం. సాంబార్ చేయడానికి ముందుగా మనం ఒక ప్యాన్ని స్టవ్ మీద పెట్టుకొని అందులో ఒక 1 టీ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక ఇందులో ఒక 1/2 స్పూన్ మెంతులు వేసుకోవాలి. కొంచెం వేయించాలన్నమాట. ఆ తర్వాత కొరియాండర్ సీడ్, ధనియాలు ఒక 1/4 కప్పు ధనియాలు వేసుకోవాలి. వీటిని మంచిగా వేయించుకోవాలి. ఇప్పుడు జీలకర్ర వేసుకోవాలి, ఒక టేబుల్ స్పూన్. మీకు జీలకర్ర వేయగానే ఆ అరోమా అనేది చాలా బాగుంటుంది. ఈ సాంబార్ రెసిపీ అనేది తప్పకుండా ట్రై చేసి చూడండి. సాంబార్ రెసిపీస్ చాలా ఉంటాయండి, అందులో ఇది ఒకటి. చాలామంది అంటే చాలా వెరైటీస్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు మనం ఇందులో ఒక టీ స్పూన్ మినపప్పు వేసుకోవాలి. నెక్స్ట్ శనగపప్పు వేసుకోవాలి, ఒక టీ స్పూన్. వీటన్నిటిని మంచిగా వేయించాలన్నమాట. మీకు వేయిస్తుంటే ఆ స్మెల్కి మీకు తెలిసిపోతుంది అవి మంచిగా వేగాయా లేదా అని చెప్పి. ఇప్పుడు కర్రీ లీవ్స్ వేసుకుందాము. వీటిని కూడా కొంచెం మంచిగా క్రిస్ప్ అయ్యే వరకు మనం వాటిని వేయించుకోవాలన్నమాట. అయితే ఈ సాంబార్ పౌడర్ని మనం ముందుగానే ప్రిపేర్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టి కూడా యూస్ చేసుకోవచ్చు. ఇది ఒక 1 మంత్ వరకు ఉంటుంది. మనము స్టోర్ చేసి పెట్టుకొని కావాల్సినప్పుడు యూస్ చేసుకోవచ్చు అన్నమాట. అయితే ఇప్పుడు చూడండి, ఇది మంచి అరోమాటిక్ అయిపోయిందనమాట. ఈ టైంలో మనము స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని ఇంకా పౌడర్ చేసి పెట్టుకోవటమే. అయితే ఈ పౌడర్ చేస్తున్నప్పుడు మనము కొంచెము ఇంగువ యాడ్ చేసుకోవాలి. అయితే దానితో మనకు ఈ సాంబార్ అరోమా అనేది చాలా బాగా వస్తుంది. ట్రై చేసి చూడండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా ఇంగువ యాడ్ చేసుకొని మనము పౌడర్ చేసి పెట్టుకోవాలన్నమాట. అయితే నెక్స్ట్ సాంబార్ ఏ విధంగా ప్రిపేర్ చేయాలి అనేది చూసేద్దాము. స్టవ్ పై కడాయి పెట్టుకొని అందులో ఒక 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక అందులో ఆవాలు వేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర. కొంచెం ఇంగువ వేసుకోవాలి. ఆనియన్స్ వేస్తున్నాను. వీటన్నిటికి కొంచెం వేయించుకోవాలి. గ్రీన్ చిల్లీస్ వేసుకోవాలి. అయితే గ్రీన్ చిల్లీస్ అనేవి మీరు తినే స్పైసీనెస్ని బట్టి వేసుకోండి, ఎక్కువ తక్కువ. నెక్స్ట్ ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. ఒక 2 టీ స్పూన్స్ రెడ్ చిల్లీ పౌడర్ వేసుకోవాలి. వీటన్నిటిని మంచిగా కలిపి వేయించుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు మన దగ్గర ఉన్న వెజిటబుల్స్ అయితే మీ దగ్గర ఏ వెజిటబుల్స్ అవైలబుల్గా ఉంటే అవి మీరు వాడచ్చు.
బ్రింజాల్ కావచ్చు, బీన్స్, ఇలా ఏ వెజిటబుల్స్ అయినా కూడా మీరు సాంబార్లో వేసుకోవచ్చు. అయితే ఈ ముక్కలన్నీ కొంచెం ఉడకాలి కాబట్టి కొంచెం వాటర్ వేసుకొని మూత పెట్టేసి ఒక 10 నిమిషాల వరకు ఇది ఉడికించుకోవాలి. దీంట్లో సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ మీ టేస్ట్ని బట్టి వేసుకోండి. చూసారు కదా, ఇప్పుడు మంచిగా ముక్కలన్నీ ఉడికిపోయాయి అన్నమాట. ఈ టైంలో మనము చింతపండు రసం ఉంది కదా, అది వేసుకోవాలి. కొంచెము బెల్లం వేసుకోవాలి. అయితే ఇది ఆప్షనల్ మాత్రమే, ఎవరికైనా ఇష్టం లేని వాళ్ళు అది స్కిప్ చేయొచ్చు. ఇప్పుడు మంచిగా బాయిల్ అవుతున్నప్పుడు మనము ఇంతకుముందు మనం ఉడకబెట్టి పెట్టుకున్న పప్పుని అందులో వేసుకోవాలి. బాయిల్ అవుతుంది కదా, ఈ టైంలో మనము కర్రీ లీవ్స్ యాడ్ చేసుకోవాలి. అయితే ఈ కర్రీ లీవ్స్ మనము బాయిల్ అవుతున్నప్పుడు వేస్తే అరోమా అనేది చాలా బాగుంటుంది. ట్రై చేసి చూడండి. అయితే ఇప్పుడు ఇందులో మనము ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న సాంబార్ పౌడర్ యాడ్ చేయాలన్నమాట, ఒక 2 టీ స్పూన్స్ వరకు. దీంతో అసలు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. మీరు ట్రై చేసి చూడండి. ఇది మనం బయట రెస్టారెంట్లలో, హోటళ్ళల్లో ఉన్నట్టే ఉంటుంది. ఇంకా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు తప్పకుండా ట్రై చేసి చూడండి. నేను ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు నమస్తే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. దాని పక్కన ఒక బెల్ ఉంటుంది, దాన్ని టింగ్ 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 అని చెప్పేసి ఆన్ చేయండి. మీకు నోటిఫికేషన్ వస్తుంది. నెక్స్ట్ లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.